చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం నమస్కారం. గ్లోబల్ లీడర్ మన మోదీ గారు అన్నారు చంద్రబాబు గారు. వార్తలో ప్రధానాంశాలు చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన ఇవి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నినాదాలు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే సుదినిమిది. ఏకకాలంలో 2,08,548 కోట్ల పనులకు శ్రీకారం. ఇంతటి శుభదినం నా జీవితంలో ఇదే ప్రథమం. నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేయాలి. ఎన్డీఏ కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. విశాఖ సభలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ప్రధాని మోదీతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గ్లోబల్ లీడర్ గా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 2,08,548 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తరలి వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటువంటి శుభదినం నా జీవితంలో చూడలేదన్నారు. ఇటువంటి శుభదినం నా జీవితంలో చూడలేని చెప్పి చంద్రబాబు ఉద్ఘాటించారు. సభకు తరలి వచ్చిన ప్రజానికలను చూస్తుంటే ఎక్కడా లేని ఆనందం కలుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో అదిరింది. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉన్న నాయకుడు ప్రధాని మోదీ. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో 2,08,000 కోట్ల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇటువంటి శుభదినం నా జీవితంలో మొదటిసారి. పూడుమడికి వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు. విశాఖ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన రైల్వే జోన్కు కూడా శంకుస్థాపన చేశాం. రైల్వే జోన్కు భూమిని కేటాయించాలని కేంద్రం అడిగినా గత జగన్ రెడ్డి ప్రభుత్వం 2 గజాల స్థలం కూడా ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసుకున్నాం. రైల్వేకు భూమి అప్పగించుకున్నాం. నేడు శంకుస్థాపన చేసుకున్నాం. 150 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించుకోబోతున్నాం. అధికారంలోకి రాగానే 52 ఎకరాల భూమి ఇచ్చాం. నేను ప్రధాని ఆశీస్సులతో జోన్ పనులు ప్రారంభమయ్యాయి. నక్కపల్లిలో 1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్, 4,593 కోట్లతో 10 ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్లు నిర్మాణం, విస్తరణ పనులు, 2,139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 6,028 కోట్లతో 6 రైల్వే ప్రాజెక్టులు, 3,044 కోట్లతో 234.28 కిలోమీటర్ల రోడ్లు, 5,718 కోట్లతో 323 కిలోమీటర్ల 3 లైన్ రైల్వే పనులకు శంకుస్థాపన చేసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే కాంబినేషన్ కొనసాగుతుందన్నారు చంద్రబాబు. మన ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీకి మొదటిసారి వచ్చి 2,08,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి. ప్రారంభోత్సవాలు చేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నా. అనునిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు ప్రధాని మోదీ దగ్గరయ్యారు. మోదీపై అభిమానం ఉత్తరాదికి పరిమితం అంటున్నారు, కానీ మోదీ దేశం, ప్రపంచం మెచ్చే నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను కలిసి పోటీ చేశాం. రాష్ట్ర చరిత్రలో లేని విజయాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వేసి 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాల ఘన విజయం కట్టబెట్టారు. భవిష్యత్తులోనూ ఏపీలో ఇదే కాంబినేషన్ కొనసాగుతుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. హర్యానా, మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందంటే అది మోదీ చరిష్మా. రాసి పెట్టుకోండి, ఢిల్లీలో గెలిచేది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. దానికి కారణం దేశం కోసం మోదీ పని చేసిన విధానం అని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మోదీ నినాదం సంక్షేమం, అభివృద్ధి. మోదీజీ ప్రజల కోసం నిత్యం పోరాడే మీకు ప్రజలంతా అండగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన అనే నినాదాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి రైతులకు 6,000 ఇస్తున్నారు. కరోనా సమయం నుంచి ఉచిత రేషన్ ఇస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నారు. జనవరి 1న జరిగిన కేబినెట్ మీటింగ్లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా పీఎం ఫసల్ బీమాను పెంచారు. 3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం పీఎం సూర్యాగర్, కుసుమ్ వంటి పథకాలను తీసుకొచ్చారు. 7 నెలల్లోనే ఇవన్నీ చేయగలిగారు.
సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదాలతో మోదీ ముందుకు వెళ్తున్నారు. 2014 నాటికి ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2029 నాటికి 3వ స్థానానికి, 2047 నాటికి ప్రపంచంలో దేశం 2 లేదా 3 మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మరెవరికో సాధ్యం కాదు, ఒక్క మోదీకే సాధ్యం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఊపందుకున్న పెట్టుబడులు, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీ జీవనాడి అయిన పోలవరం పనులు ఆగకుండా జరగడం కోసం 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నాడు తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించారు. విభజన హామీల్లో భాగంగా ఐఐటి, ఐఐఎం, నిట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి దాదాపు 12 సంవత్సరాలను రాష్ట్రానికి కేటాయించారు. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పెంచిన పింఛన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం కింద ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. త్వరలోనే మెగా డిఎస్సీ నిర్వహిస్తాం. ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ 6 హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కష్టాలు, సమస్యలు ఉన్నాయి, అధిగమిస్తాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలన ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. రాష్ట్రం బ్రాండ్ను పెంచుకుంటున్నాం. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానికి ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా ఆర్థిక రాజధాని. ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాలు విశాఖలో పురోగతిలో ఉన్నాయి. ప్రధాని మోదీ అరకు కాఫీని ప్రమోట్ చేయడంతో ప్రపంచం మొత్తం మోస్ట్ బ్రాండ్గా తయారైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మోదీజీ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. మోదీజీ, మీరు అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము మిమ్మల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటాం. అమరావతి రాజధానికి మీరే శంకుస్థాపన చేశారు. మీ ఆశీస్సులతోనే రాజధానిని పూర్తి చేసుకుంటాం. దాన్ని మీరే ప్రారంభిస్తారు. మీరు ఒకసారి అమరావతికి రావాలని కోరుతున్నా. నదుల అనుసంధానాన్ని కూడా మీరు ప్రాధాన్యమిస్తారు. పోలవరం ప్రాజెక్టును మీ నాయకత్వంలో పూర్తి చేస్తాం. మీ ఆశీస్సులతో నదుల అనుసంధానం ప్రారంభిస్తున్నాం. మీ ఆశీస్సులతోనే పూర్తి చేస్తాం. బీపీసీఎల్ ప్రాజెక్టుకు అత్యంత వెనకబడిన ప్రాంతమైన రామాయపట్నం వచ్చింది. రాష్ట్ర ప్రజలు మీకు ధన్యవాదాలు చెబుతున్నారు. గూగుల్ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తోంది. గూగుల్ ప్రతినిధులు నాతో సమావేశమైనప్పుడు భవిష్యత్తులో పన్నులు పెంచే అవకాశం ఉందా అని ప్రస్తావించారు. ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావించాను. ప్రభుత్వం తెచ్చిన పాలసీల్లో మార్పులు ఉండవు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రధాని చెప్పారు. దీనికంటే విశాఖ ప్రజలకు ఏం కావాలి? మోదీజీ, మీ బడి నా బడి ఒకటే. రేపు చేయాల్సిన పని నిన్నేనే చేసి ఉంటే బాగుండేదని ఆలోచించే ప్రధాని ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఎన్డీఏ విధానం. కొప్పర్తి, ఓర్వకల్కు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి. ఎన్నికల ముందు చెప్పిన విధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కళ. స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ. ప్రధాని దేశాన్ని ప్రపంచంలో నిలబెడితే 2047 నాటికి ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలి. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు సరైన సమయంలో మోదీ దేశానికి ప్రధాని అయ్యారని చెప్పి సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ బలంగా ఉంటే ఇక విజయాలు తప్ప అపజయాలు ఉండవు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేం. నిరంతరం పాలన ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి నిరూపించిన వ్యక్తి మోదీ. ఎన్డీఏ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి దృఢంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. 2 ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే 2 అంకెల వృద్ధి సాధ్యమై పేదరికం పోతుంది. కూటమి తరపున హామీ ఇస్తున్నా పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇది మొదటి అడుగు. ఇక జయాలే తప్ప అపజయం ఉండదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.